కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటున్నాడు, యెరూషలేములో నుంచి యెరికోకు దిగి వెళ్ళుచున్నట్టు. ఈ మాటలు మనం చాలాసార్లు విన్నాము. ఒక నూతన కోణంలో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మనసు పెట్టి వినండి. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచున్నటువంటి ఆ వ్యక్తి వద్ద బట్టలు దోసుకున్నట్టుగా ప్రభువు సెలవిస్తా ఉన్నారు. ప్రభు ఆ మాట చెప్పారంటే ఆ మాటకు చాలా విలువ ఉంటుంది. అతని దగ్గర వస్తువులు లేవా, సొమ్ములు లేవా, మరి ఇంకేమైనా విలువైనవి లేవా? ఒకవేళ లేవే అనుకుందాము. అలాంటి సొమ్ములు వస్తువులు ఏమీ లేని అతను విలువైన వస్త్రాలు వేసుకొని వెళ్తాడా? చెప్పండి మీరే. డబ్బులు లేవు, వస్తువులు లేవు, ఏమీ లేవు. పాపం ఉంగరం లేదు, ఏమీ లేదు, గొలుసు లేదు. పాపం వెళ్తా ఉన్నాడు. అలా అంటే అతను వస్త్రాలు ఎలా ఉంటాయి? నాకులాగా ఈ పిచ్చుడు వస్త్రాలు లాగా ఉంటాయి. ఎవరన్నా తీసుకుంటారా? మరి అతను వేసుకున్న వస్తువులు విలువైనవి అయి ఉంటాయి. వస్త్రాలు విలువైన వస్త్రాలు అయి ఉంటాయని మనం ఆలోచించాలి. ఆ విలువైన వస్త్రాలను దొంగలు దోసుకున్నది కూడా కాకుండా కొట్టి కొరప్రాణంతో ఉండగా చావు దర్వాజకు వచ్చిన దాకా కొట్టి వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మనము జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యెరికో యెరూషలేమేమో దేవుని సంబంధమైన పిల్లలకు సాదృశ్యంగా ఉన్నది. దేవునికి ఇష్టముగా జీవిస్తూ, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతూ, దేవుని ప్రార్థనలు, వాక్యము, పరిశుద్ధత, నీతి, ప్రేమ, సమాధానం ఇలాగా కొనసాగే వాళ్ళు యెరూషలేములో ఉంటారు, సంఘంలో ఉంటారు, వాక్యానికి లోబడి ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటూ, సహాయం చేసుకుంటూ, ప్రేమిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేములో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇలాంటి దైవభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, యెరూషలేములో ఉండవలసిన వ్యక్తి లోకానుసారముగా దిగజారిపోతూ ఉంటే, లోక స్నేహానికి గురైపోయి వెళుతూ ఉంటే, అతడు సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కూడా కావచ్చు. ఎవరైనాను దేవుడిని నమ్ముకున్న బిడ్డ, దేవుడిని సేవ చేసే బిడ్డ యెరూషలేములో ఉండవలసినటువంటి వాడు, సంఘములో ఉండవలసినటువంటి వాడు, సంఘ సేవ చేయవలసినటువంటి వాడు దిగిపోతూ లోకములోనికి, లోక సంబంధమైనటువంటి వాటిలోనికి వెళ్ళిపోయేటప్పుడు అతను దగ్గర నుంచి దొంగిలించేది ఏంటయ్యా అంటే, సాతాను దోసుకునేది ఏంటంటే, ప్రభువు చెప్తాడు, అతని యొక్క బట్టలను దోసుకుంటాడు అంటారు. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం అన్నమాట. ఆ బట్టలు చాలా విలువైనవి అయి ఉంటాయి. యెరూషలేములో నుంచి వెళుతున్నాడు అంటే ఆ వ్యక్తికి విలువైనది ఏంటంటే బట్టలే అంటాడు ప్రభువు. దైవ బిడ్డల యొక్క బట్టలు, ఆ వస్త్రాలు చాలా విలువైనవి. ఆ వస్త్రాలు మురికి పట్టినప్పుడు జాగ్రత్తగా ఉతుక్కోవాలి ఆ వస్త్రాలను. ప్రకటన గ్రంథంలో ఉంటాడు, నీకు చూడండి మాటలు, వస్త్రాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో దయచేసి చూడండి. 14వ వచనము, జీవవృక్షమునకు మౌత్ తీసుకురా. గ్రేస్ గారికి మౌత్ అందించండి దయచేసి. జీవవృక్షమునకు హక్కు గలవారై ఆ గుమ్మముల్లో గుండా ఆ పరలోక పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు. ఓ హల్లెలూయా. ఇక్కడ వస్త్రాలు చాలా శ్రేష్టమైనవి అంటాడు ప్రభు. శుద్ధాత్మకు సాదృశ్యం, పవిత్రతకు సాదృశ్యం, శాంతి సమాధానాలకు సాదృశ్యం. ఈ సంఘములో ఉన్నప్పుడు, ఈ సంఘములో పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నప్పుడు,
ఈ వస్త్రాలను దేవుడు నీకు ధరింపజేస్తాడు. హల్లెలూయా. నీవు దిగజారిపోయేటప్పుడు, నీవు విశ్వాసి కావచ్చు, లేదా అలా నా సేవకుడినైనా కావచ్చు, ఎవరైనా ఒకటి, దేవుడు అందరికీ ఒకే విధమైనటువంటి వాగ్దానాలు, ఒకే విధమైనటువంటి వస్త్రాలు ఇస్తాడు. దేవుడిచ్చే వస్త్రాలు మామూలుగా ఉండవు, అవి రాజులు ధరించే వస్త్రాలుగా ఉంటాయి. ఆ వస్త్రాలు చాలా విలువైనవి ఉంటాయి. ఆ వస్త్రాలు, ఆ దొంగలు ఆ వస్త్రాలనే గురిగా దోసుకున్నారంటే ఆ వస్త్రాల విలువ చెప్పనసఖ్యము. అంత విలువైన వస్త్రాలు దేవుడు తన బిడ్డలైనటువంటి రాజులైన యాజక సమూహానికి ఇస్తాడు. వారు యెరూషలేములో ఉండేటువంటి బిడ్డలు, పరిశుద్ధ దేవుని యొక్క బిడ్డలు. వారు పరిశుద్ధ దేవుడు ఎన్నో యుద్ధాలు చేసి యేసుక్రీస్తు వారు రక్తము కార్చి శ్రమపడి యుద్ధములు చేయటువంటి ఆ యుద్ధము యెహోవాదేనని ఎన్నో మన పక్షంగా సాతానుతో యుద్ధము చేసి జయించి తెచ్చినటువంటి విలువైన వస్త్రాలు తన బిడ్డలకి ఇస్తాడు ఆయన. ఆయన రాజు, ఆయన రాజులకు రాజు. ఆయన ఇచ్చే వస్త్రాలు చాలా విలువైనవి. ఆ వస్త్రాలను వాడు ఎవరి వస్త్రాలు దొంగిలించాలా అని సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ దొంగ, ఆ అబద్ధికుడు, ఆ నాశన పుత్రుడు, వాడి గురల్లా మన వస్త్రాలు దొంగిలించటానికే. ఎప్పుడు దిగి వస్తారా వీళ్ళు? యెరూషలేములో నుంచి ఎప్పుడు దిగి వస్తారా? వాక్యములో నుంచి ఎక్కడ జారిపోతారా? ఎక్కడ దేవుని వాక్యానికి అవిధేయులే లోకానుసారముగా గొడవల్లో, ఈ తగాదాల్లో, అబద్ధాల్లో, బూతుల్లో ఎప్పుడు దిగి వస్తారా? వీళ్ళ దగ్గర నుంచి ఆ వస్త్రాలు దోసుకుందాం. వాడి యొక్క గురల్లా అదే. కనుక నా ప్రియమైన సంఘమా, ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు వారు వచ్చే రాకడ దినాల్లో శ్రమలు విస్తరిస్తున్నటువంటి ఈ భయంకరమైన దినాలలో ఆ ప్రభు ఇచ్చినటువంటి వస్త్రాలు మన దగ్గర ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా చూసుకోవాల్సిన దినాలు ఇవి. ఆ వస్త్రాలు నీ దగ్గర ఉన్నాయి. ఎవరు దోసుకున్నాడా? మనం యెరూషలేములోనే ఉన్నామా? యెరికోకి ఏమన్నా దిగిపోయే కండిషన్లో ఉన్నామా? ఆ వస్త్రాలు వాడు నీకు తెలియకుండానే దోసుకుంటాడండి. వస్త్రాలు పోయినా సంగతి అయితే నాకు ఒక చాలా ఇష్టమైనటువంటి షర్ట్ ఉండేది ఒకటి, అది నాకు చాలా ఇష్టము. కానీ ఒకరోజు అది పోయింది. చాలా షర్ట్స్ ఉన్నాయి నాకు, అది పోయిన సంగతి కూడా నాకు లేదు. మొన్న దానికోసం దేవుడి దగ్గర దొరకలా. అది ఎవరో దొంగిలించేసేసారు. దొంగిలించే విషయం నాకు తెలియదా? దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి ప్రశస్త వస్త్రాలను దొంగిలించేసినా కూడా నీకు తెలియలేదేమో నాకులాగానే. ఆ దొంగ వస్త్రాలను దోసుకునే దొంగ, యెరూషలేములో ఉన్న వారి వస్త్రాలను దోసుకునే దొంగ. దొంగ మామూలు దొంగ కాదా దొంగ. ఆ దొంగ సాతానుకి సాదృశ్యం. సరే, 1-2 వస్త్రాలు సకాలంలో నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మొదటి వస్త్రమును మనం చూద్దాం. ఆది కాండము 27వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు చూడాలి. జాగ్రత్తగా వినాలి దయచేసి. మాటకి ఇస్సాకి ఎవరు కన్నారు? రెబెకా కన్నది. కొడుకులేమో యాకోబు కొడుకులు. ఓకే, యాకోబు తండ్రి అయిన దేవుడు అనుకుందాం మన ఊరక. రెబెకా యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అనుకుందాం. ఏశావు ధర్మశాస్త్రానికి సాదృశ్యం అనుకుంటే, యాకోబు నూతన నిబంధన భక్తులైన మనకు సాదృశ్యం అనుకుందాం. ఇట్లా అనుకోండి. కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏంటి రండి ఒకసారి చెప్పు. నువ్వు ఇచ్చినట్టుగా ఆయన మనకి ఈ వస్త్రాలను ఇచ్చేసి తండ్రి దగ్గరికి పంపిస్తున్నాడు. తల్లి గాని ముత్తుల కుమారుడైన యాకోబుకి ఈ వస్త్రాలు సొగసైన వస్త్రాలు అంటవి కదా. గ్రేస్ చదివింది మొట్టమొదటి మలసదమ్మ మాట. తల్లి మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక. సొగసైన వస్త్రాలు ఉన్నాయంట ఈ ఏశావుకి. ఏంటవి అంటే అది ధర్మశాస్త్ర స్త్రీలకు సాదృశ్యం. సొగసైన వస్త్రాలు ఎందుకుండే అంటే ఆయనకింత ఆయన
ఎంతో కష్టపడి వేటాడి 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 సంపాదించుకొని ఉంటాడు ఆ సొగసైన వస్త్రాలు. పాత నిబంధన భక్తులు రక్షించబడాలంటే, రక్షణ వస్త్రం ధరించాలంటే, సొగసైన వస్త్రాలు సంపాదించుకోవాలంటే వారు ఎంతో నియమ నిష్ఠలతో చాలా జాగ్రత్తగా నోటి మాట ద్వారా, కంటి చూపు ద్వారా ఎక్కడ పొరపాటు చేయకూడదు. ఒక్క తప్పు చేసిన ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్టే. ఏశావు పాత నిబంధన భక్తుల కిందకుంటే, యాకోబు నూతన నిబంధన భక్తులమైన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఏం కష్టపడుతున్నామని మనము, ఏం కష్టపడ్డాం మనము, ఏం కష్టపడ్డామని పరలోక రాజ్యం మనకు ప్రభుత్స్తున్నాడు. ఏం కష్టపడ్డామని ఉచితంగా మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని, ఆయన కష్టపడి సాతానుతో యుద్ధం చేసి ధర్మశాస్త్ర నీతిని జరిగించి వాడిని పూర్తిగా కొట్టివేసి దేవదూతల పరిచర్యను పొంది నిష్ఠగా బ్రతికి అన్నీ తీసుకొచ్చి నీకు ఇచ్చి ఆ రక్షణ సొగసైన వస్త్రాన్ని నీకు అప్పగించాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాకోబుకి ఆ వస్త్రము చూస్తే, ఆ వస్త్రాన్ని వాసన చూసి యాకోబు అనుకున్నాడంట. గ్లోరీ, హల్లెలూయా. ఆ మన నీతి క్రియలైనటువంటి వస్త్రాన్ని తండ్రి వాసన చూస్తాడు. ఓ, ఇది నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిదే. నా కుమారుడు ఎంతో కష్టపడి, ఎంతో వేటాడి, ఎన్నో సింహాలను పులులను ఎదిరించి కష్టపడి సంపాదించుకున్నటువంటి వస్త్రాలు ఇవి. ఓ, వాటిని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు మనకు అప్పగించినట్టుగా ఆ రెబెక్క యాకోబుకు అప్పగించేసేసింది. ఆ వాసన చూసి ఏశావు ముద్దు పెట్టుకొని దీవించి వరాలన్నీ చేసేసాడంట. నా ప్రియమైన బిడ్డలరా, ఎంత గొప్ప సొగసైనటువంటి రక్షణ వస్త్రాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడితే నీకు నాకు ఇచ్చాడో తెలుసా? ఈ దినాన ఈ మందిరంలో కూర్చొని వాక్యం వింటున్నటువంటి నీ విలువ, నా విలువ ఎంత గొప్పదో తెలుసా? దాన్ని దొంగలు కొట్టేస్తుంటే చూస్తా ఊరుకుంటున్నామేమో కదండి, చూస్తా ఊరుకుంటున్నామేమో కదా. దొంగలు కొట్టేస్తా ఉంటే వాడు కొట్టి వాడిని ఊరుకుంటున్నాడా? ఆ వస్త్రాలు దోసుకొని చెత్త కొట్టి చచ్చిపోయేదాకా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు వాడు. రక్షించబడిన నీవు పొందుకున్నటువంటి ఆపర్చునిటీ, నీవు పొందుకున్న వరాలు, నీవు పొందుకున్న వాగ్దానాలు, నువ్వు పొందుకున్నటువంటి రాజ డిగ్రీ, ఆ డిగ్నిటీ, ఆ యాజకుడి యొక్క ఆ కార్యక్రమాలు, నీవు ప్రార్థన చేస్తే సాతాను గడగడగడ వరికి పారిపోవాలంటే. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడినవేమనగా పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను వారికి ఏ హాని చేయదు, వారు రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారి రోగాలు స్వస్థపడతాయి. ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు నీకు నాకు దేవుడిస్తే మనము దాటిని మనం అనుభవించగలుగుతున్నామా, వాడుకోగలుగుతున్నామా? ఈ కొట్టబడి, ఈ పడవేయబడి దిక్కు లేకుండా పడి ఉన్నటువంటి మా ఎరికోకు దిగి వెళ్ళేటువంటి యెరూషలేము వాసిలాగా ఉన్నామేమో కదండి మనము కదా. అట్లా ఆలోచించుకోవచ్చు కదా మనము. నేను అలా ఉన్నానా ప్రభువా? నీవు సంపాదించి ఇచ్చినటువంటి విలువైన వస్త్రాలు వాడు నన్ను దోసుకుపోతా ఉంటే నాకు తెలియటం లేదు ప్రభువా, నాకు తెలియటంలా. ఎంత కష్టపడితే ఈ వస్త్రం దగ్గరికి వచ్చింది ప్రభువా. ఆ యేషావుకి సాదృశ్యమైనటువంటి పాత నిబంధన భక్తుల ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తేనే కార్యాలు చేస్తారు, నీకు ఇష్టంగా బ్రతుకుతారన్నావు. ఏ నీతి క్రియలు చేయకుండా, ఏ కష్టపడకుండా, ఏ ఉపవాసం ఉండకుండా, ఏ నియమ నిబంధనలు పాటించకుండా నువ్వు సంపాదించి రక్షణ వస్త్రం మాకిస్తే మాకు ఎంత తేలిగ్గా ఉంది ప్రభువా. వాడు కొట్టి వేస్తున్నాడు, వాడు దిక్కులేని వాళ్ళు చేస్తున్నాడు మమ్మల్ని. కొరప్రాణం వరకు ఈడ్చుకెళ్ళి పడేసేసి నీ చావును చావు ఇంకా సేవుడిని చస్తాడని వెళ్ళిపోతున్నాడు వాడు. కన్నీటితో చెప్తున్నాను మాటలు. ప్రభు సంపాదించి ఇచ్చినటువంటి గొప్ప సొగసైన రక్షణ వస్త్రములు దాచుకోగలిగేవా? వాడుకోగలుగుతున్నావా? విలువని నిలబెట్టుకోగలుగుతున్నావా? మనము
రాజవస్త్రాలవి, అవి సొగసైన వస్త్రాలవి, అవి విలువైన వస్త్రాలవి యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చినవి. అంతేకాదండి, ఇంకొక మాట కూడా నేను మీతో చెప్తాను. ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతాను. నేను ఇంకొక వస్త్రం కూడా నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెండవ వస్త్రము నిర్గమ కాండము 28వ అధ్యాయము 2-3 వచనాలు కూడా ఒకసారి చూడండి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. హల్లెలూయా. ఏమి కలగటానికి? మళ్ళీ చదువురా తల్లి. అతనికి అలంకారము కలగటానికి, ఘనతయు కలుగునట్లు ఘనత కలగటానికి, సహోదరుడైన అహరోనునకు ఆ యాజకుడుగా బ్రతికటానికి అహరోనుకి ప్రతిష్ఠిత వస్త్రములు, ప్రతిష్ఠించబడిన దైవ బిడ్డ, రాజులైన యాజక సమూహముగా ఎన్నుకొనబడిన దైవ బిడ్డ, ఈ ప్రతిష్ఠిత వస్త్రము పోయిన యేసు సిద్ధపరిచి నీకు ఇచ్చాడు. దేనికి? అలంకారముకు, ఇంకా ఘనత